మహిళలు ఉన్నత స్థాయికి చేరాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని ఆయన ఆరోపించారు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నాయకులకు పదవులు ఇవ్వటం ద్వారా మొత్తం మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లు భావించడం సరికాదని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే పార్టీలో కుటుంబాలకే మహిళలకు సీట్లు ఇచ్చారని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం రేవంత్, కేసీఆర్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మా కుటుంబ సభ్యురాలు తప్ప, మా కుటుంబంలో మహిళ తప్ప ఇంకే మహిళ నాయకురాలు కావద్దు, ఆ అవకాశం ఇవ్వము అనే ఒకటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించిన పార్టీ కాంగ్రెస్ తో పాటు ఇండియా అలయన్స్ పార్టీస్. కాబట్టి ఇవాళ మహిళలు మిమ్మల్ని క్షమించే పరిస్థితులు లేరు. మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ప్రధాన కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన గొప్ప చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు ఉంది. ఇలా నరేంద్ర మోడీ గారు ఒక మంచి విశ్వాసం, నమ్మకంతో, మహిళల మీద ప్రేమతోని ఈరోజు మహిళా బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ వాజ్పేయి గవర్నమెంట్ వ్యతిరేకించింది, అంతకుముందు వ్యతిరేకించింది, ఇప్పుడు